అన్నయ్య రేపు సండే కదా ఏమందుకున్నా స్పెషలా? ఫిష్ కర్రీ అండ్ చికెన్. ఈ రెండిట్లో మీకు ఏది కావాలి? చికెన్. వావ్, చికెన్ కావాలా? చికెన్ బగారానా? ఓకే, చేద్దాం. ఫస్ట్ అయితే బగారానికి ప్లస్ చికెన్ కి మనం కావాల్సిన ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుందాం. పుదీనా అంతా కూడా తెంపుకోవాలన్నమాట ఇట్లా. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండ్ టమాటా ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫాస్ట్గా. సో పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఎందుకంటే కళ్ళకి మంట వచ్చేస్తుంది. కళ్ళకి ఇవి పెట్టుకోవద్దు. సమ్మర్ కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఇంకా మొన్న ఒకసారి నీకు జరిగింది కదా, పచ్చిమిర్చి ముట్టుకొని కళ్ళు నులుముకున్నావు, అది మొత్తం 1 అవర్ వరకు నీకు ఆ మంట తగ్గలేదు. సో అట్లా అవుతుంది అనమాట. మరి ఇప్పుడు బగారా రైస్లోకి క్యారెట్ని కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా. క్యారెట్ అయితే మనం వేసుకోవద్దు, అది రైస్లోకి కదా. సో ఆనియన్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకోవడం వల్ల ఏంటంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఆనియన్ వేడయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. నేను ఇంకొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ వేసుకుంది తక్కువ ఉండే అనమాట. సో అట్లా అని చెప్పి ఇంకొంచెం ఆయిల్ వేసి తర్వాత నేను వెయిట్ చేస్తున్నాను అది మగ్గేంత వరకు. సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా కూడా ఉడకడానికి అవకాశం ఉంటుంది అనమాట, అంటే తొందరగా ఉడుకుతుంది. సో ఇదే టైంలో ఇందాక చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అందులో ఒక చిన్న పుదీనాకు కూడా పడింది, కనిపించిందా? సో వంట చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి, కామన్ అది. సో ఇప్పుడు మనం ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేసే లోపు నేను ఏం చేస్తున్నాను అంటే చికెన్ కూడా ఫ్రెష్గా కడిగి పెట్టుకుంటున్నాను. 2 times కడుగుతున్నాను చికెన్. సో చికెన్ అంతా కూడా కడుక్కోవాలి. ఈ లోపు ఆనియన్ అనేది రెడీగా మనకి ఉడుకుతుంది. సో ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ అది ముద్దగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం కలుపుకోవాలన్నమాట. ఇన్నిసార్లు ఎందుకమ్మా కలుపుతున్నావు అని అంటావు కదా. సో అందుకని చెప్తున్నా. పసుపు వేసుకోవాలి. అంత ఫాస్ట్గా కలపొద్దు. సో మెల్లిగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు అయిపోయింది కదా కలపడం. చికెన్ వేసుకోవాలి. మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ వేసుకోవాలి. ఇక్కడ చికెన్ ఉడికే లోపల బగారన్నం చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బగారా రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకోవాలన్నమాట. సో దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మన గరం మసాలా ఉంటుంది కదా, మొత్తము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాచి, చెక్క, లవంగా ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చెక్క, సో గరం మసాలా అన్నమాట. బిర్యానీలో వేసాయి అంతగా కాదు కానీ నార్మల్గా వేసుకోవాలన్నమాట. సో గరం మసాలా అన్నమాట. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే క్యారెట్ వేసుకోవాలి. అంటే క్యారెట్ అవసరం లేదు బగారా రైస్, కానీ మనం ఏంటంటే మన స్పెషల్ ఇంట్రెస్ట్ మీకు ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను అనమాట. బగారా రైస్లో నార్మల్. సో వెజిటేబుల్స్ కనుక మనము ఇష్టమైన
యాడ్ చేసుకొని Carrot చేసుకుంటే వేసిన మనం తర్వాత వెజిటబుల్ పులావ్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా కానీ ఇది ఒకసారి బగారానే కలుపుకోవాలి. కాబట్టి కొద్దిగా క్యారెట్ యాడ్ చేసుకున్నాం. తర్వాత షాజీరా క్యారెట్ వేసిన తర్వాత కలుపుకోవాలి ఒకసారి. ఇదంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాగే కొంచెం షాజీరా వేసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేడైన తర్వాత చాలా సింపుల్, ఎందుకంటే ఇవన్నీ మనం తెంపి పెట్టుకున్నాము కాబట్టి ఈజీ అన్నమాట. సో ఇప్పుడు మనం క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత మరి ఇప్పుడు మనం వాటర్ అంటే ఇది ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఉన్నాయి. సో దానికి మనం 5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీంతో 3 గ్లాస్ రైస్ ఉందన్నమాట, దానికి మనం డబల్ వేయాలి. కాకపోతే బియ్యం నానినే కాబట్టి ఒక 1 గ్లాస్ తగ్గించుకోవాలన్నమాట. అంటే 5 గ్లాసెస్ వేస్తే సరిపోతుంది. 1 2 3 4 5. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. తొందర రైట్ సైడ్ కూడా సో ఇప్పుడు మనము టమాటా వేసుకోవాలి. సో టమాటా కూడా మగ్గాలన్నమాట. టమాటా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనము అటు సైడ్ బగారా రైస్ కూడా చూడాలి కదా. సో ఇప్పుడు ఆ బగారా రైస్కి ఆ వాటర్ మొత్తం కూడా బాయిల్ అయినాయి. ఆ టైంలో మనం ముందుగా కడిగేసి నానబెట్టుకున్న రైస్ని మొత్తం కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కూడా చికెన్ చూద్దాం. సో చికెన్ మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఆ రెండు అంటే అటు బగారా రైస్ ఇటు చికెన్ రెండింటిని మనం చూసుకోవాలన్నమాట. ఒకటి మర్చిపోతే ఒకటి పాడైపోతుంది. సో ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేస్తున్నాం. పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ముక్కలు ఏంటంటే సాఫ్ట్గా ఉంటాయి. సో చికెన్ కూడా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ స్పైస్ అనిపించదు అనమాట తినేటప్పుడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కారం వేస్తున్నాను 4 టీ స్పూన్స్. 4 టీ స్పూన్స్ అంటే అది టీ స్పూన్ ఏం కాదు, టీ స్పూన్ కంటే తక్కువ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను తగినంత. సాల్ట్ అయిన తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా నేను యాడ్ చేస్తాను ఈ టైంలోనే. ఎందుకంటే ఇంట్లో చేసింది చాలా టేస్ట్ ఉంటుంది బయట కొనేదానికంటే. ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని, సో ఆ గరం మసాలా ఎట్లా ప్రిపేర్ చేయాలో నేను వేరే క్లిప్లో చూపిస్తాను, అంటే వేరే వీడియో చేసి చూపిస్తాను. సో ఇదంతా వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. బగారా రైస్ కలుపుకోవాలన్నమాట. సో చికెన్లో కొన్ని వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలన్నమాట. మనము గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి. సో చికెన్లో ఇప్పుడు మనము తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. అంటే గ్రేవీకి ఎంత వాటర్ అయితే పడుతుందో మనం అంత మన ఇష్టం. ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అయితే ఆ టైం ఇక్కడ సైడ్ మళ్ళీ రైస్ కూడా ఉడుకుతుంది సేమ్ టైం. లాస్ట్లో కొంచెం ఆ గ్రేవీ దగ్గర పడ్డ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.
సో మనకిప్పుడు ఒకసారి కలుపుకుంటే అర్థమైపోతుంది అది ఉడికిందా లేదా, మనకు గ్రేవీ సరిపోయిందా లేదా అనేది చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఫైనల్గా చికెన్ మొత్తం రెడీ అయిపోయింది.